మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో శని శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఇది కాస్త శని శుక్రులు ఇద్దరు ఎప్పుడైతే రాశిలో సంచారం అవుతుందో కొంచెం గతంతో పోల్చుకుంటే శని యొక్క ప్రభావం శుక్రుడి వల్ల కొంత తగ్గుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతాయి. ధనపరంగా గమనించుకున్నట్లయితే మీకు ఆన్లైన్ త్రూగా ఫైనాన్స్ రావడం లేదా విదేశీ మూలకంగా ధనయోగం అనేటువంటిది బలంగా ఉంది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ ఈ వారం మొత్తము కూడా మీకు ఫైనాన్షియల్ ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా ఉంది. కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 3వ అధిపతి 6లో ఉండి వక్రించి పంచమంలోకి ఆలోచన స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం సంతానంతో కానివ్వండి, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే జీవిత భాగస్వామితో కానివ్వండి, సంతానంతో కానివ్వండి, అదేవిధంగా ఫ్రెండ్స్తో కానివ్వండి, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కానివ్వండి, కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం ఫలిస్తుంది. కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న లిటిగేషన్స్, అవతల వాళ్ళకు క్లారిటీ ఇవ్వకపోవడము, దాని గురించి మీరు అనవసరంగా స్ట్రెస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలు పెద్దగా పట్టించుకోకండి. లేనట్లయితే దాని విషయంలో స్ట్రెస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరియు వ్యాపార అభివృద్ధి, అందులో ముఖ్యంగా మీరు ఆన్లైన్ త్రూగా చేసే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటి విషయాల్లో కావచ్చు, అభివృద్ధి పరంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు విష్ణు సహస్రనామాలు, ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉంటే అన్ని విధాలుగా బాగుంటూ ఉంటుంది. ఇక మీరు ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సినటువంటిది జాతచక్రంలో ఈ కుంభంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, శనివారాలు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఒక్క 3 ప్రదక్షిణాలు చేసుకుని ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చొని రండి. ఖచ్చితంగా శని ప్రభావం తగ్గుతుంది. మరింత ధనపరంగా మరింత బాగుండాలి అంటే మాత్రం మీరు ఓం దుమ్ దుర్గాయ నమః, 2లో రాహు ఉన్నాడు కదా, సపోర్ట్ చేసి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా అసలు పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అన్నమాట.
అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి, అబ్బాయి ఎగ్జామ్‌కెళ్ళి ఓ ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో, అదే విధంగా మనకి జన్మజాతక చక్రం అలా ఏర్పడుతుంది. ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా? లేకపోతే స్ట్రెంగ్త్‌ఫుల్‌గా ఉన్నారా? ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను బాడీ పరంగా నేను స్ట్రెంత్‌గా లేకపోతున్నాననో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు. వాళ్ళకి లగ్నం బావుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి. ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడైందనుకున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికేంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలమిదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్‌లో ధనాధిపతి ఎవరు? అతను ఎవరి చేత అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే, ఆ రూట్‌లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం చాలామంది చూడండి విపరీతంగా కష్టపడుతున్నానండి. అసలు ఎంత సిన్సియర్‌గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు. కష్టమే అయిపోతుంది కానీ రూపాయి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో, అంటే వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఫీల్డ్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్‌లో ఎందుకు వస్తుంది? రాదు కదా! అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు. కానీ వాళ్ళకి స్కూల్స్‌లో ఉంటుంది. లేదా జిమ్‌లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే అచ్చరావు. మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడే రానున్నాడో చూసుకోవాలి వ్యాపారంగా కలిసొస్తుందా లేదా అని. అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారం కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలొస్తున్నాయి? వాటిని తగ్గించుకోవడం అంటే ఎట్లాగా? చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. వీళ్ళకది కలిసొస్తుంది. దాని ధనాధిపతిని, చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు? దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ, రోగ, శత్రుస్థానం అంటారు. దాన్ని పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్, అదేవిధంగా మహాదశలు, వచ్చే జీవిత భాగస్వామి, ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీకు జీవితంలో? ఒకవేళ ఉంటే గనక ఏదైనా డివోర్సెస్, గొడవలుంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్‌లో? ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే, మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా. అంటే ఏదో పెద్ద కారొచ్చి లేకపోతే బైకొచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతనొచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని. ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరా? ఏ వ్యాపారం పెడితే బావుంటుంది? ఎప్పటినుంచి టైం బాగా ఉంటుందనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు. ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది. మరప్పుడేం జేయాలి? అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడో తడుముకుంటూనో, డౌట్‌ఫుల్‌గానో చెప్పడం ఉండదు. ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుందన్నప్పుడు, ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఆ గ్రహం అట్లాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరి జాతకం లేదండి, ఏమీ లేదు ఏం చేయాలి? ఒకటే చెప్తా నేను. జాతకం లేనంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. శుభ్రంగా అమ్మవారిని నమ్ముకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి. 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.